ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుమోగుతున్న పేరు షర్మిల. షర్మిల ఈరోజు మీడియాతో అడ్రస్ చేస్తూ తాను కాంగ్రెస్ పార్టీలోకి రావడం కన్ఫర్మ్ అయిపోయింది. 1 or 2 డేస్లో ఢిల్లీకి వెళ్తాను, మీకు సంబంధించిన చాలా ప్రశ్నలకు జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆమె చెప్పేసింది. దీన్ని బట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా క్రియాశీలకంగా మారబోతున్నారు షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున అనేది మాత్రం స్పష్టం. అయితే ఇక్కడ మనకు గణాంకాలు స్టార్ట్ అయినాయి పొలిటికల్గా. ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం, ఇటువంటి బేరీజ్ చేసుకుంటూ ఉన్నారు. సో నాకుండే అవగాహన మీ ముందు ప్రయత్నం చేద్దాము. షర్మిల గారి మొదటి స్పీచ్ విన్న తర్వాతే షర్మిల గారి టార్గెట్ ఎవరి వైపు అన్నది ఒక అర్థం చేసుకోవచ్చు. అప్పుడులాగా అర్థం కావడం కష్టం. సాధారణంగా 2 రకాల వాదనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ మేధావులు కానీ వాళ్ళు ముందు పెడతారు. ఒక రకమైన వాదన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోతారు, అంటే వైఎస్ఆర్సీపీ నష్టపోతుంది ఈ షర్మిల గారు తిరిగితే, షర్మిల గారు మాట్లాడితే అని చెప్పి, షర్మిల గారు ఆరోపణలు చేస్తే అని. ఇది ఒక రకమైన వాదన. ఇంకో రకమైన వాదన ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి షర్మిల గారు పరోక్షంగా కారణమవుతారు. ఈ వాదన కూడా కనిపిస్తూ ఉంది. ఈ రెండో వాదనను వైఎస్ఆర్సీపీ బయటకు తీసుకుని వస్తూ ఉంది. ఇందులో నిజమేంతో తెలియాలంటే కొద్ది రోజులు, అంటే మరి ఒక ఫ్యూ డేస్ ఆగాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకుందాం ఎలాంటి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ షర్మిలమ్మ నేరుగా జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఒక చర్చ మొదలవుతుంది. వైఎస్ఆర్సీపీ బలపడింది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్తోనే బలపడింది వైఎస్ఆర్సీపీ. అటువంటి వైఎస్ఆర్సీపీలో కాంగ్రెస్ శ్రేణులు ఒక రకంగా ఆలోచింపచేయవచ్చు షర్మిలమ్మ మాట్లాడే తీరు. అంటే షర్మిలమ్మ ఏ ఏ అంశాలు లేవనెత్తుతారు అంత అంత ఆసక్తి సాగుతూ ఉంది. అంటే షర్మిలమ్మ ఇంతకుముందు చెప్పినట్టుగా వివేకానంద మర్డర్ కేసు కూడా ఎత్తుతారా, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అంటే ఈ అంశం టచ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా డిఫెన్స్లో పడతారు అన్న ప్రతి అంశాన్ని టచ్ చేస్తారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తిట్టింది, పవన్ కళ్యాణ్ విమర్శించింది, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు విమర్శించింది. ఇది పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు, నిందలు, ప్రతి నిందల్లో వెళ్ళిపోద్ది. కానీ ఇంట్లో ఉండే మనిషి, నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ గెలుపుకు కారణమైన వ్యక్తి ఈరోజు బయటకెళ్ళి తన సొంత అన్న మీదే ఇటువంటి ఆరోపణలు చేస్తే ఒక న్యూట్రల్ ఓటర్ కూడా ఆలోచింపచేసే అవకాశాలు ఉన్నాయి షర్మిలమ్మ. కాబట్టి షర్మిలమ్మ అంత ధీటుగా ఆరోపణలు చేస్తారా? నాకైతే అనుమానమే. ఎందుకంటే అన్న ప్లస్ వైఎస్ విజయమ్మ గారు ఉన్నారు. ఆమె ఎక్కడో ఒక చోట ఆమె టోన్ని కొంచెం చెప్పమని మాట్లాడమని చెప్పే అవకాశాలు ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ కూడా అన్ని రకాలుగా రాజీ కుదుర్చుకోవడానికో లేకపోతే పూర్వ సంబంధం కొనసాగించడానికి వైఎస్ఆర్సీపీ సంబంధించి షర్మిలమ్మకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఉండే కామన్ ఫ్రెండ్స్ కానీ బంధుత్వం కానీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఆమె మీడియా ముందుకు వచ్చేసారు కాబట్టి దీన్ని బట్టి ఆ ప్రయత్నాలు అయితే ఇక లేవు. ఆమె పాలిటిక్స్లో రావడము, కాంగ్రెస్ తరఫున పనిచేయడము, జగన్మోహన్ రెడ్డికి అతితో వ్యతిరేకంగా మాట్లాడడం అనేది డిసైడ్ అయిపోయింది. రెండో అంశము ప్రభుత్వ వ్యతిరేక ఓటు షర్మిలమ్మ చీల్స్తారు. అంటే షర్మిలమ్మ మాటల్లో, ప్రసంగాల్లో, వాదనల్లో ఎలా ఉండాలంటే అంటే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్సీపీ ఎంత దూరమో టీడీపీ కూడా అంతే దూరం, పవన్ కళ్యాణ్ కూడా అంతే దూరం, జనసేన పార్టీకి అంతే దూరం, బీజేపీ కూడా అంతే దూరం. నేను నా పార్టీ లక్ష్యాలు కాంగ్రెస్ని అధికారం తీసుకురావడం, ఈ రకంగా మాట్లాడి ఒక హోప్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీలో జనసేనలో డిపాజిట్ కాకుండా కొంత పాటు షర్మిలమ్మ దగ్గర డిపాజిట్ అయ్యే అవకాశం ఉన్నాయి. కానీ ఈ రెండో వాదనకు ఊతం కలిగేలా ఆమె ప్రసంగాలు ఉంటాయా? ఇవన్నీ కన్ఫ్యూజనే. ఆమె ఫస్ట్ ప్రసంగం విన్నంత వరకు ఆమె ఏ స్టాండ్ తీసుకుంటుంది షర్మిలమ్మ అన్నది అందరికీ కన్ఫ్యూజనే. అయితే ఒకవేళ షర్మిలమ్మ సీరియస్గా కాంగ్రెస్ పార్టీలో నుంచి నేనే ప్రత్యామ్నాయం నుంచి ముందుకు వస్తే ఎవరు వెళ్తారు ఆమె వెనకాల? అంటే ఇప్పటికీ నోన్ ఫేసెస్లో అనుకుంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి గెలిచిన మంగళగిరి ఎమ్మెల్యే, మొన్ననే ఆయన రాజీనామా చేశారు ఎమ్మెల్యే పదవికి. ఆయన షర్మిలమ్మతో ట్రావెల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా కూడా ఆ మాట ఆయన చెప్పడం జరిగింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకటేనా? ఇంకెవరు ఉన్నారా? గాజువాక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది.
షర్మిలమ్మతో ట్రావెల్ అవుతారండి. అంటే వైఎస్ఆర్సీపీ ఒక 25 నుంచి ఒక 30 స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తారు అనేది కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ 30 సీట్లలో అందరూ షర్మిలమ్మ వైపు వెళ్ళే అవకాశాలు లేవు. ఎందుకంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇవ్వకపోయినా ఆయనతో ట్రావెల్ అయ్యేవాళ్ళు, ఆయన ముందు విశ్వసనీయతను చాటేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు అనుకుందాము, నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్, ఆయనకి టికెట్ ఇస్తున్నారంట విశ్వసనీయ వర్గాల సమాచారం నెల్లూరులోనే. ఒకవేళ అనిల్కి సీట్ లేదన్నారు అనుకోండి, నాకు సీట్ ఇవ్వరా, నేను టీడీపీలో జాయిన్ అవుతా, నేను జనసేన జాయిన్ అవుతా అని అన్నాడు. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన జగన్మోహన్ రెడ్డి వెంటే ఆయన జర్నీ చేస్తారు. అలాగా విశ్వాస పాత్రలు చాలామంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. 30 స్థానాల మార్పు జరిగితే ఒక 8 నుంచి 10 స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అటు ఇటు చూడొచ్చు. అందులో షర్మిలమ్మది బెటర్ ఆప్షన్ అని చెప్పి ఈమెతో ట్రావెల్ కావచ్చు. ఇంకో విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే కాంగ్రెస్ ముఖ్యులు రేవంత్ రెడ్డి ఇంతకుముందు తెలంగాణలో షర్మిలమ్మ పోటీ చేస్తున్నప్పుడు ఆమె ఒంటరియే, పెద్ద ప్రముఖులు ఆమె వెనకాల ఎవరు లేరు. ఈరోజు షర్మిలమ్మ చాలా శక్తివంతురాలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అటు కర్ణాటకలో అధికారంలో ఉంది, ఇటు తెలంగాణలో అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తూ ప్రచారం జరుగుతూ ఉంది. డీకే శివకుమార్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఎలాగైనా కూడా ఆంధ్రప్రదేశ్లో అకౌంట్ ఓపెన్ చేయాలి కాంగ్రెస్ పార్టీది, ఎలాగైనా 1 నుంచి 2 స్థానాలైనా కొట్టాల్సిందే అన్న దృఢ సంకల్పంతో ఉన్నారట అని చెప్పి చూడాలా ఏం జరుగుతూ ఉందో అని చెప్పి. మొత్తానికి హాట్ టాపిక్ అయిపోయింది షర్మిలమ్మ. పూర్తిగా ఆమె ఏ కోణంలో ముందుకెళ్తున్నారు, ఎలాగ ఆమె ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు అని చెప్పి ఈ ఊహాగానాలకు తెరపడాలంటే ఒక 4-5 డేస్ అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాఫర్ టాక్స్. ఇలాంటి మరిన్ని సమాచారాన్ని, విశ్లేషణని మీ ముందుకు అందిస్తూ ఉంటాం. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.